దేశ ప్రజలను ఎంతగానో ఆకర్షించే కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. రానున్న విజయదశమి రోజు వేలాది కర్రలు నాట్యం చేయనున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరానికి ఆలయ వేద పండితులు ఇదివరకే ముహూర్తం ఖరారు చేశారు. కొన్నేళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి కర్రల సమరంగా పేరు వచ్చింది. బన్నీ ఉత్సవంలో పాల్గొనే భక్తులు కర్రల సమరం కాదు, భక్తి శ్రద్ధలతో జరిగే సంప్రదాయాన్ని సమరం అంటున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరంకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరినికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. 3 గ్రామాల భక్తులు చేపట్టే దీక్షలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవ విగ్రహాలకు కంకణాధారణ ఈ నెల 19వ తేదీన జరుగుతుంది. కంకణాధారణ జరిగిన రోజు మొదలుకొని బన్నీ ఉత్సవాలు ముగిసేంత వరకు చాలా నిష్ఠతో ఉంటారు 3 గ్రామాల భక్తులు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరినికి గ్రామానికి చేరేంత వరకు మద్యం, మాంసం నిషేధం. భార్యాభర్తలు దూరంగా ఉండటమే కాకుండా మంచంపై కూడా నిద్రపోరు. ఈ కట్టుబాట్లు కొన్నేళ్లుగా పాటించటం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు అంటారు. విజయదశమి రోజు అర్ధరాత్రి మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరంలో ఇతర గ్రామాల నుండి వచ్చిన వారు మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొని పల్లకిలో ఉన్న స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను తాకేందుకు రావటంతోనే వారి నియమ నిష్ఠలతో ఉన్న 3 గ్రామాల భక్తులు వారిని పల్లకీ దగ్గరకు రాకుండా నివారించే ప్రయత్నంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఏటా వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్నా నేటికి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ భక్తులు. దేవరగట్టు మాల సహిత మల్లేశ్వర స్వామి ఆలయ చరిత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవరగట్టు అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తైన కొండ గుహలో మాలమ్మ, మల్లేశ్వరుడు, శివుడు స్వయంభూగా వెలిశారు. స్వామివార్లు అక్కడ స్వయంభూలుగా వెలిసి ఇప్పటికీ లక్షల మంది భక్తులతో పూజలు అందుకుంటున్నారు. దేవరగట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఎత్తైన కొండ గుహల్లో త్రేతాయుగంలో లోక కళ్యాణం కోసం మునులు తపస్సు చేసేవారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మునుల తపస్సుకు మునికాసుర, మల్లసూర అనే 2 రాక్షసులు ఆటంకాలు కలిగిస్తూ వచ్చేవారు. 2 రాక్షసులు మునుల తపస్సుకు భంగం కలిగించేవారు. 2 రాక్షసుల ఆగడాలను భరించలేక మునులు పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయించారు. పార్వతీ పరమేశ్వరుడు దేవలోకం నుంచి భూలోకం చేరుకుని కూర్మావతారాల్లో కొండ గుహలో స్వయంభూగా వెలిశారు. 2 రాక్షసుల ఆగడాలను గమనిస్తూ వచ్చారు. పవిత్రమైన దసరా పండుగ రోజు మహర్షులు ఒక హోమం నిర్వహించేందుకు సిద్ధమవుతారు. అప్పుడు 2 రాక్షసులు ఒక పక్షి మాంసాన్ని తపస్సు చేస్తున్న మహర్షిపైకి విడిచారు. కోపంతో ఆ 2 రాక్షసులపై పార్వతీ పరమేశ్వరుడు యుద్ధం చేస్తారు. 2 రాక్షసులను చంపేశారు. మరణించే ముందు రాక్షసులు మేము చనిపోయిన దసరా పండుగ రోజు నరబలి కావాలని పార్వతీ పరమేశ్వరుడును వేడుకోగా ఆ కోరికను శివపార్వతులు తిరస్కరించారు. రాక్షసుల కోరిక మేరకు నరబలి కాదు కాని కేవలం కొన్ని చుక్కల రక్తం ఇస్తామని చెబుతారు. 2 రాక్షసులు పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చిన మాటకు కట్టుబడి చనిపోయిన ప్రదేశంలో రాళ్లుగా మారిపోతారు. ఆ ప్రాంతమే భక్తులు ఇప్పటికీ పిలుచుకునే రాక్షస గుండ్లు. ఆ రాక్షసుల గుండ్లకు ఇప్పటికీ రక్తమివ్వటం ఆనవాయితీగా మారింది. 2 రాక్షసుల గుండ్లకు దసరా పండుగ అర్ధరాత్రి నెరినికి గ్రామానికి చెందిన కంచర భీమా వంశానికి చెందిన ఒకరు తన తొడభాగం నుంచి రక్తమివ్వటం ఉత్సవాల్లో భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దసరా పండుగ రోజు అర్ధరాత్రి బన్నీ ఉత్సవాలలో భాగంగా కొండపై ఉన్న మాల మల్లేశ్వర స్వామికి నెరినికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు అత్యంత వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఎత్తైన కొండపై నుంచి కిందకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలు జైత్రయాత్ర పేరుతో ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రదేశానికి చేరుకునే సమయంలో దాదాపు 20 గ్రామాల భక్తులు జైత్రయాత్రలో చేరుతారు. నియమ నిష్ఠలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించే 3 గ్రామాల భక్తులు పల్లకిలో ఉన్న విగ్రహాలను 20 గ్రామాల భక్తులు తాకకుండా నివారించేందుకు చూస్తారు. అప్పుడే కర్రలతో పల్లకీ చుట్టూ భక్తులు గాలిలో వేగంగా కేకలు వేస్తూ అగ్గి డివిటీల వెలుగులో పరుగులు తీస్తారు. ఆ సమయంలో వందల మంది భక్తుల తలలు పగులుతాయి. రక్తం, గాయాలతో అలాగే కొందరు స్వామివార్ల బండారాన్ని గాయాలపై వేసుకుని కర్రల సమరంలో పాల్గొంటారు. మరికొందరు అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటారు. అలా స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలకు చేరుకోవటం జరుగుతుంది. ఆ ప్రదేశాలు ఏమిటంటే ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ముందుగా మాల మల్లేశ్వర స్వామి అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఒక చోట మల్లేశ్వర స్వామి కాలికి ముళ్ళుగుచ్చుకోవటం జరుగుతుంది. అప్పుడు మాలమ్మ బాధపడతారు. కాసేపు అక్కడే 2 సేద తీరినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సేద తీరిన ప్రాంతమే ముళ్లబండ అని అంటారు భక్తులు. ఆ ప్రాంతంలో భక్తులు పూజలు చేస్తారు విగ్రహాలు. అనంతరం అటవీ ప్రాంతంలో
స్వామివారి పాదానికి రక్తం ఎక్కువ కావడంతో మాలమ్మ మల్లేశ్వర స్వామికి రక్తం మరకలను తుడిచేందుకు మరో ప్రాంతంలో కూర్చోబెడతారు. స్వామివార్ల పాదాలను ఒక బండ మీద ఉంచి రక్తాన్ని శుభ్రం చేస్తారు. ఆ ప్రాంతాన్ని భక్తులు స్వామివార్ల పాదాల గట్టు అని ఇప్పటికీ పిలుస్తారు. పాదాల గట్టు అని పిలిచే ప్రాంతంలో ఉన్న స్వామివారి పాదాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాక్షసుల గుండ్ల వద్దకు వెళ్తారు. అక్కడ రాక్షసపడి అని పిలిచే 2 రాతి గుండ్లు వద్ద కంచర భీమ వంశంలో ఉన్న నెరని గ్రామ గురవయ్యతో తన తొడభాగంలో ఒక పదునైన ఇనుప దప్పనంతో గుచ్చుకొని ఒక్కో రాతి గుండుకు 5 చుక్కలు రక్తమిస్తాడు. అక్కడి నుండి స్వామివార్ల విగ్రహాలు అటవీ ప్రాంతంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు చేరుకుంటాయి. అక్కడ భక్తుల చేతిలో ఉన్న కర్రలు ఆయుధాల కిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం స్వామివార్ల పల్లకి 5 శివలింగాల గుడి మీదుగా ఎదురు బసవన్న ఆలయం వద్దకు వస్తుంది. అక్కడ దసరా పండుగ మరుసటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు గిరిమల్లయ్య అనే భవిష్యవాణిని వివరిస్తారు భక్తులకు. ఆ భవిష్యవాణి కార్యక్రమం తర్వాత ఉత్సవ విగ్రహాలను భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న సింహాసనం కట్ట వద్దకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు పల్లకి మోసే 3 గ్రామాల భక్తుల వద్దకు 20 గ్రామాల భక్తులు వేల సంఖ్యలో చేరుతారు. ఆ సమయంలో మరోమారు కర్రలతో భక్తులు తలపడతారు. ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట వద్దకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం ముగుస్తోంది. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 2000 మంది పోలీసులు, 100 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది రెడీ అయ్యారు.